హలో అండి. ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్‌తో పాటు కొంతమంది కామెంట్స్‌లో తరచూ నన్ను అడిగే ప్రశ్నకి ఈరోజు వీడియోలో ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. బ్లౌజ్ కటింగ్‌లో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసిందండి. హుక్స్‌ల పట్టీ దగ్గర నుంచి అంటే ఫ్రంట్ పార్ట్‌లో హుక్స్‌ల పట్టీ దగ్గర ఫస్ట్ హుక్స్ దగ్గర నుంచి చంక దగ్గర వరకు టైట్‌గా పట్టేస్తుంది. ఎందువలన అని చెప్పి నాకు ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారండి. నేను ఎలాగో బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోలో ఆ సిస్టర్‌కి క్లారిటీ ఇద్దామని చెప్పి అయితే బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాననమాట. బిగినర్స్ కూడా బ్లౌజ్ కటింగ్‌ని చూడండి. క్లారిటీగా చెప్తాననమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్‌లో అడగండి. ముందుగా బ్లౌజ్ కటింగ్ కోసం ఇది 80 పాయింట్ల జాకెట్ ముక్కండి కాటన్‌ది. దీన్ని నేను 2 మడతల కింద వేసుకున్నాననమాట. ఇలా 2 ఫోల్డింగ్స్ కింద వేసుకొని, కింద ఎగుడు, దిగుడు లేకుండా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసేసుకొని, పావించు ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఆది బ్లౌజ్ తీసుకొని, ఈ విధంగా నడుము దగ్గర వేసుకున్న డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు మనం ఎప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసుకునే విధంగానే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వీడియోలో క్లారిటీగా చూడండి. వీడియోనైతే ఎక్కడ మిస్ అవ్వద్దు. మీకు వచ్చిన ప్రతి డౌట్‌లో వీడియోలో అయితే మీకు ఆన్సర్ దొరుకుతుందనమాట. మీరు ఆది బ్లౌజ్‌తో కొలుచుకున్న బాడీ మెజర్‌మెంట్స్ తీసుకున్న గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వచ్చిన పొడవు కన్నా పై వైపున, కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచు లేదా 1 ఇంచు ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. పై వైపున, కింది వైపున అయితే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. లేదు పై వైపున వేరే ఖర్చు కోసం అయితే 1/2 ఇంచ్ చేసుకోండి. కింది వైపున ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మనం ఖర్చుల కోసం అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోవాలి. లేకపోతే గనక మనకి ఆది బ్లౌజ్‌తో కరెక్ట్‌గా బ్లౌజ్ మెజర్‌మెంట్స్ అనేవి రావన్నమాట. టైట్‌గా అయిపోవడం, చిన్నగా అయిపోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం ఎప్పుడు ఎక్కడ మార్కింగ్ చేసుకున్నా బద్దకించకుండా ఖర్చుల కోసం అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నన్ను చాలామంది కామెంట్స్‌లో అడిగే ప్రశ్న ఏంటంటే, మీ పేరేంటక్క? నా పేరైతే అరుణ అండి. మరి ఛానల్ నేమ్‌లో హృతికశ్రీ అని ఉంది కదా! ఆ నేమ్ ఎవరిది అని అడుగుతారు. ఆ హృతికశ్రీ అనే పేరు మా పాపదండి. నాకు ఒక పాప అనమాట. ఇప్పుడు సెకండ్ క్లాస్ చదువుతుంది. పాప పేరు హృతికశ్రీ. నాకు బాగా ఇష్టమైన పేరనమాట. అందుకే నేను ఛానల్‌కి కూడా హృతికశ్రీ ఫ్యాషన్ వరల్డ్ అని అయితే పెట్టాను. బ్లౌజ్‌కి వెడల్పు తెలుసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే బ్లౌజ్ ఇలా లోపల వైపుకి తిప్పుకొని డాట్స్ పై వైపున మార్కింగ్ పెట్టాను కదా! పై వైపున ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఈ విధంగా పట్టుకొని నెక్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకోండి. నెక్ అనేది బయటకు ఉందనుకోండి, మనకి వెడల్పు అనేది ఎక్కువ వచ్చేస్తుందనమాట. ఈ బ్లౌజ్‌కి వెడల్పు అనేది ఎంతుందో ఈ విధంగా నడుము దగ్గర పట్టుకొని ఈ కుట్టు వరకు ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా వెడల్పు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు మీరెంత తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే కొంతమంది కస్టమర్స్ ఖర్చు ఎక్కువ పట్టండి అంటారు. కొంతమంది కస్టమర్స్ ఖర్చుని అస్సలు ఇష్టపడరు. గుచ్చుకుంటుంది ఖర్చు కట్ చేసేయండి అంటారు. కాబట్టి మీరు తీసుకునే బ్లౌజ్‌ని బట్టి చెప్పే కస్టమర్స్‌ని బట్టి ఖర్చు ఎంత పెట్టుకోవాలి అనేది మార్కింగ్ చేసుకోండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఖర్చు ఎక్కువగా పెట్టుకోవడమే మంచిదండి. కావాలి అంటే తర్వాత కస్టమర్స్ వద్దంటే గనుక ఖర్చు అనేది కటింగ్ చేసేసుకోవచ్చు. కొంతమంది కస్టమర్స్ అయితే చెప్పరనమాట ఖర్చు ఎక్కువ పెట్టండి అని చెప్పేసి. కుట్టేసిన తర్వాత ఏం చెప్తారంటే, ఖర్చు పెట్టలేదేంటండి నేను ఉన్న కొద్దీ లావైపోతున్నానండి. కుట్లు ఇప్పుకోవడానికి లేకుండా చేశారు అని చెప్పేసి వంకలు పెడతా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ముందే అడగండి. మీకు ఖర్చు కావాలా? ఖర్చు వద్దా? అని చెప్పేసి ముందే అడిగారనుకోండి, మీకు ఒక ప్రాబ్లమ్ అయితే తప్పుతుందనమాట. కొంచెం ఎక్స్ట్రానే ఖర్చు పెట్టుకోండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకోండి. కస్టమర్స్ వద్దంటే కటింగ్ చేసేసుకోవచ్చు. కస్టమర్స్ కావాలి అంటే పెంచుకోలేం కాబట్టి, వద్దనుకుంటే కటింగ్ చేసేసుకోవడం ఈజీ కాబట్టి, ఖర్చు అనేది మీరు కటింగ్‌లో ఎక్కువ పెట్టుకోండి. ఇదైతే నేను మీకు చెప్తున్నాను. నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానండి. ఖర్చు పెట్టిన వాళ్ళకేమో వద్దంటారు. వద్దన్న వాళ్ళకేమో ఖర్చు పెడతాను. కావాలి అన్న వాళ్ళకేమో ఖర్చు పెట్టను. ఎందుకంటే ఆ కస్టమర్స్ వద్దన్నారు కదా! ఎందుకులే ఖర్చు పెట్టడం వీళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారేమో అనుకుని ఖర్చులు పెట్టేదాన్ని కాదు. ఖర్చులు పెట్టని వాళ్ళొచ్చి ఏంటండి ఖర్చు పెట్టలేదు అని చెప్పేసి అడిగేవాళ్ళు. అందుకని నేను కూడా వచ్చిన ప్రతి కస్టమర్‌ని ప్రతీది వివరంగా అడిగి తెలుసుకున్న తర్వాతే బ్లౌజ్ తీసుకుంటానండి. ఖర్చులు పెట్టాలా? ఖర్చు ఎంత పెట్టాలి? ఎక్కువ పెట్టాలా? తక్కువ పెట్టాలా? ఎన్ని కుట్లు వేయాలి? అని చెప్పేసి నేను ప్రతీది అడిగి కస్టమర్స్ దగ్గర బ్లౌజులు అయితే తీసుకుంటాననమాట. అలాగే కస్టమర్స్ దగ్గర కూడా బ్లౌజు ఎలా కుట్టాలి? పైపింగ్ చేయాలా? పైపింగ్ వెయ్యాలా? వద్దా? లేదా ఇంకేమైనా డిజైన్ పెట్టాలా? ఈ విధంగా మనం అన్నీ అడిగిన తర్వాతే కుట్టాలండి. మనకి నచ్చినట్టు కుట్టామనుకోండి కొంతమందికి నచ్చుతుంది. కొంతమందికి నచ్చదు. కొంతమంది నచ్చని వాళ్ళు ఏం చేస్తారంటే ఏంటండి మీకేమైనా అలా పెట్టమని చెప్పానా? ఎందుకు పెట్టారు అలాగా? నాకిలా నచ్చదండి అంటారు. అప్పుడు మనం చేయగలిగింది ఏమీ ఉండదు. కాబట్టి కస్టమర్స్‌కి బ్లౌజ్ ఎలా కావాలి అనేది వివరంగా తెలుసుకున్న తర్వాతే బ్లౌజ్ అనేది కటింగ్ చేయడం స్టార్ట్ చేయండి. కొంచెం లేట్ అయినా సరే ఇవన్నీ కస్టమర్స్‌ని అడగండి. అడిగిన తర్వాతే మీరప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది స్టార్ట్ చేసి, కటింగ్ చేసి నీట్‌గా కుట్టేసి ఇవ్వండి. మీకు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే బిగినర్స్‌కి షోల్డర్ కోసం ఎంత తీసుకోవాలి? చంక డౌన్ కోసం ఎంత తీసుకోవాలి అని. మనం ఇక్కడ చంక డౌన్ కోసం ఎంతైతే మార్కింగ్ చేసుకుంటామో షోల్డర్స్ కూడా అంతే మార్కింగ్ అయితే చేసుకోవాలనమాట. ఇదొకటి బిగినర్స్ ఎవరైనా చూస్తే తెలీదు కాబట్టి తెలియని విషయాలైతే నేను వీడియోలో చెప్తూ ఉంటాను. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. మరొక విషయం ఏంటంటే వీడియోస్ చాలామంది చూస్తున్నారు గానీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. కానీ వీడియోస్ మాత్రం ఎవ్వరూ లైక్ చేయట్లేదండి. నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయమని మాత్రం అడుగుతున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా సరే వీడియోని మాత్రం లైక్ చేయండి. ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలా నేర్చుకునే ఇంకొంతమందికి నా వీడియో అయితే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది.
స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే జెన్యూన్గా నా వీడియోస్ చూసి ఒక్కరు ఇద్దరైనా సరే స్టిచ్చింగ్ నేర్చుకుంటే ఆ ఆనందం నేను మాటల్లో చెప్పలేనమాట. ఇప్పుడు నా పేరు చెప్పేశాను కదా, అరుణ అని. చాలామంది ఎక్కడుంటారు అని అడుగుతున్నారు. మేమైతే ఏలూరులో ఉంటామండి. మా పుట్టిల్లు ఏలూరులో కాదు, మా మెట్టినిల్లు కూడా ఏలూరులో కాదు. కాకపోతే మా హస్బెండ్ చేసే వర్క్ మీద మేమైతే ఇక్కడ ఏలూరులో ఉండాల్సి వచ్చింది. మేము ఏలూరులో ఉంటాము. చాలామంది ఇంకా ఎక్కువగా అడిగే ప్రశ్న ఏంటంటే కనుక, మీ షాప్ ఎక్కడ, ఏలూరులో మీ షాప్ ఎక్కడ అని అడుగుతున్నారు. నాకైతే షాప్ అనేది లేదండి. ఇంట్లోనే స్టిచ్చింగ్ అయితే చేస్తాను. చాలామంది వీడియోస్ చూస్తూ షాప్ ఏమో టైలరింగ్ షాప్ ఏమో అనుకుంటున్నారు. షాప్ అయితే కాదండి, ఇంట్లోనే స్టిచ్ చేస్తూ నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. బిగినర్స్కి నేను ఎప్పటి నుంచో ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. యూట్యూబ్లో వీడియోలు చూసి, అంటే యూట్యూబ్లో పోస్ట్ చేసే వాళ్ళందరూ సీనియర్సే అవుతారు. మ్యాక్సిమం వాళ్ళు నేర్చుకున్న తర్వాతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ చేస్తారు. వాళ్ళకి ఏది ఎలా కుట్టాలో ఒక ఐడియా అనేది ఉంటుంది. వాళ్ళు ఫాస్ట్గా కుట్టగలరు, ఫాస్ట్గా కటింగ్ చేయగలరు. బిగినర్స్ ఏమనుకుంటారంటే, వాళ్ళు కుడితే అంత నీట్గా వస్తుంది, నేను కుడితే రావట్లేదు. అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకి అంత నీట్గా కుట్టు అనేది పడదు, అంత నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు. బ్లౌజ్ కుట్టినా డ్రెస్ కుట్టినా సరే. ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళకి లాగా కుట్టేయాలి ఒకేసారి అనుకుంటే అవదండి. మేము కూడా ఎన్నిసార్లు బ్లౌజులు చెడగొట్టిన తర్వాత ఇంతవరకు నేర్చుకున్నాము అంటే ఆలోచించండి. మీకులాగా ఎన్ని బ్లౌజులు చెడగొట్టామో మేము తెలుసా అసలు. నేనైతే ఎప్పుడో 8 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఈ టైలరింగ్ అనేది నేర్చుకున్నానండి. ఈ టైలరింగ్ నేర్చుకున్నాను. 3 మంత్స్ నేర్చుకున్నాను. 3 మంత్స్లో నాకు స్టార్టింగ్ నుంచి హెమ్మింగ్ నుంచి హుక్స్లు వేయడం నుంచి మొత్తం ఆల్ నేర్పించారనమాట. అంటే ప్రతిదీ నేర్పించారు. అయితే లాస్ట్కి బ్లౌజ్ నేర్చుకునేటప్పుడు నేను ఇది టైలరింగ్ నేర్చుకోవడం మానేశాను అనమాట. క్లాసెస్కి వెళ్ళడం మానేశాను. బ్లౌజ్ కుట్టడం అయితే రాలేదు. బ్యాక్ పార్ట్ అయితే చూశాను, ఫ్రంట్ పార్ట్లోకి నేను క్లాస్కి వెళ్ళలేదు. నాకు ఇంకొకసారి క్లాస్కి వెళ్ళలేదు కదా, ఇంకా మా ఊరికి వచ్చేసాను. ఆ తర్వాత నాకు వెళ్ళాలి అనిపించలేదు, అది అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు. అప్పుడు నాకు వెళ్ళలేదు, నాకు బ్లౌజ్ కటింగ్ రాలేదనమాట. డ్రెస్ కూడా అప్పుడు ఒకేసారి చూడడం కదా, అంత ఐడియా అయితే లేదు. నేను అసలు వాళ్ళు నేర్పించింది కూడా మర్చిపోయాను అనమాట. ఎందుకంటే అప్పుడు అంత ఇంట్రెస్ట్గా నేను స్టిచ్చింగ్ అనేది నేర్చుకోలేదు. ఏదో ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు, ఆడపిల్లవి, నీ చేతిలో పని ఏదో ఒకటి ఉండాలి, నీ సొంతంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అంటే చదువు లేదు, ఇది టైలరింగ్ అన్నా నేర్చుకో, నీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు బలవంతంగా నాకు నేర్చుకోమని పంపించారు. నేర్చుకోమని పంపించినప్పుడు నేను 3 నెలల్లో ఒక 2 నెలలు కరెక్ట్గా వెళ్ళానేమో. బ్లౌజ్ కటింగ్ నేర్పించే టైంకి మాత్రం మా ఇంటికి వచ్చేసాను అనమాట. అప్పుడు మా ఇంటికి వచ్చేసాను. ఇంకా తర్వాత అయితే నేను సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా నేను వెళ్ళలేదు. ఆ తర్వాత ఏమైందంటే, ఇంటి దగ్గరే నాకు మిషన్ కొనేశారు. స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఏమనుకుంటారు ఊళ్ళో వాళ్ళందరూ, కుట్టేస్తుంది అనుకుంటారు. సరే కుడుతున్నావు కదమ్మా, అది కుట్టు ఇది కుట్టు అని ఇచ్చేవాళ్ళు. కుట్లు అయితే వేసేదాన్ని. డ్రెస్సులు కూడా కొంచెం నాకు అప్పుడు ఒకసారి చూశాను కాబట్టి కొంచెం ఐడియా ఉండేది. దాని మీద కొంచెం మైండ్ పెట్టి కటింగ్ చేసి డ్రెస్సులు కుట్టేదాన్ని. బాగానే వచ్చాయి, కొన్ని బాగానే వచ్చాయి, అక్కడక్కడ ఒక్కొక్కటి చెడిపోతూ ఉండేది. ఆ బ్లౌజులకు వచ్చేసరికి ఈ విధంగా ఇప్పుడు ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది అన్నాను కదా, చంక దగ్గర ఫస్ట్ హుక్స్ నుంచి చంక దగ్గరికి పట్టేసినట్టు ఉంటుంది, ప్రాబ్లం ఏంటి అనేది. అలాగే బ్లౌజులన్నీ చెడిపోయాయి అనమాట. ఒక్కరికి కూడా నేను సరిగ్గా కుట్టిందే లేదండి. బ్లౌజులన్నీ చెడిపోయాయి. మా అమ్మకి ఇంట్లో కుట్టేదాన్ని. మా అమ్మ అంటే నాకు అక్కడ లూజుగుంది, ఇక్కడ టైట్గా ఉంది అని చెప్పేది కదా, చూసి కుట్లు విప్పేదాన్ని, లేకపోతే కుట్లు వేసేదాన్ని. మా అమ్మకైతే కరెక్ట్గా సెట్ అయ్యాయి అనమాట. అప్పుడు బయట వాళ్ళకైతే ప్రతిదీ ఎక్కడ వేసుకొని చూపించండి, కుట్లేస్తానని చెప్పలేం కదా. బయట వాళ్ళు చాలా తిట్టుకునేవాళ్ళు. నా ముందు తిట్టకపోయినా వెనకాల తిట్టుకుంటారు కదా. వాళ్ళు అంత రేట్లు పెట్టి బ్లౌజులు కొనుక్కొని కుట్టించుకున్న తర్వాత చెడిపోయినాయి అంటే ఎవరైనా సరే తిట్టుకుంటారు. అలాగే తిట్టుకుంటున్నారని కూడా నాకు తెలిసేవి. కాకపోతే ఏం చేస్తాం, బ్లౌజ్ నేర్పించే టైంకేమో మా ఇంటికి వచ్చేసానని చెప్పాను కదా. తర్వాత మా అమ్మ వాళ్ళు వెళ్ళమన్నారు. నేర్చుకోవడానికి వెళ్ళి పూర్తిగా నేర్చుకో అని చెప్పారు. నేనేం చెప్పాను, వెళ్ళడం ఇష్టం లేక నేను మొత్తం నేర్చేసుకున్నాను, నాకు మొత్తం వచ్చేసింది అని చెప్తే నాకు ఇంట్లో మిషన్ అనేది కొనేశారు. ఇంకా అందరూ బట్టలు ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారనమాట. బట్టలు కుట్టను అనేదాన్ని, ఎందుకు కుట్టను అనేదాన్ని వాళ్ళకి అర్థమయ్యేది కదా. ఎందుకంటే నాకు బ్లౌజ్ కటింగ్ రాదు కదా, బట్టలు కుట్టను అని చెప్పేదాన్ని. మా అమ్మ వాళ్ళు ఏమైంది, ఇంట్లో కూర్చొని బట్టలు కుట్టడానికి కూడా బాధేనా అని చెప్పేసి అనేవాళ్ళు. వచ్చినాయి తీసుకోమనేవాళ్ళు, బట్టలు వచ్చినప్పుడు తీసుకొని కుట్టు అనేవాళ్ళు. నేను అలాగే కుట్టేదాన్ని. కొన్ని చెడిపోయాయి, కొన్ని బాగానే వచ్చాయి, కొన్ని అనుకోకుండా బాగుండేవి అనమాట. నేను అనుకోకుండా కట్ చేసినవి బాగుండేవి. నేను మైండ్ దాని మీద పెట్టి ఇది ఇలా కుట్టాలి, బాగా కుట్టాలి అనుకున్నాయో చెడిపోయాయి. అలా జరిగేదండి. స్టార్టింగ్లో నాకు అసలు బ్లౌజ్ కుట్టినా సరే ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేది కాదు. కుట్లు కూడా ఎలా పడితే అలా ఉండేవి, వెయ్యడం తీసేయడం. కొన్నిసార్లు కుట్లు ఇప్పేటప్పుడు బ్లౌజులు కూడా చిరిగిపోయాయండి. అంత రాద్ధాంతం అయితే జరిగిందనమాట నా విషయంలో. ఇలా స్టిచ్చింగ్ నేర్చుకున్న తర్వాత అప్పుడు డౌట్స్ వస్తే చూడడానికి యూట్యూబ్ కూడా లేదు. ఎందుకంటే అప్పుడు ఫోన్లు కూడా అంతగా ఉండేవి కాదు, కీప్యాడ్ ఫోన్లు అనమాట. డౌట్స్ వచ్చినా అడగడానికి ఏమి, వేరే టైలర్ దగ్గరికి వెళ్ళి అడగాలంటే నేర్చుకుని వచ్చావుగా ఇదేనా నేర్చుకున్నది అంటారేమోనని సిగ్గు. అలా అడగకుండానే కొన్ని అయితే కుట్టాను, కొన్ని చెడిపోయినాయి, కొన్ని బాగా వచ్చినాయి.
అప్పుడు నాకు బ్లౌజ్ కుట్టడమే రాదురా బాబు అనుకుంటే, బ్లౌజులు తీసుకొచ్చి నాకు ఆ మోడల్ కుట్టు, ఈ మోడల్ కుట్టు అనేవాళ్ళనమాట. నాకసలు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఇంట్లోనేమో నేర్చేసుకున్నానని చెప్పాను. ఇప్పుడు వీళ్ళకేమో రాదని చెప్తే నన్నేమంటారా అని చెప్పి సైలెంట్‌గా అలా ఉండేదాన్ని. వచ్చినోళ్ళందరి దగ్గర తీసుకొని సరే, సరే అనేదాన్ని. తర్వాత నాకు ఆ మోడల్ రాకపోయిందనుకోండి, మిషన్ పని చేయట్లేదు, లేకపోతే ఇలాంటి సాకులు ఏదో ఒకటి చెప్తూ ఉండేదాన్ని. కుదరదు, నేను బయటకి వెళ్తున్నాను, ఊరెళ్తున్నాను, ఆ పనుంది, ఈ పనుందని చెప్పి సాకులు చెప్పి పంపించేసేదాన్ని. నాకు రాని బ్లౌజులయితే అలాగే చేశాను. వచ్చినవి కొన్ని కొన్ని స్టార్ నెక్స్ అని, పలక మెల్లని ఇవైతే కుట్టేదాన్ననమాట. ఇలా కుట్టిన తర్వాత నాకు బ్లౌజ్‌కి ఫ్రంట్ పార్ట్‌లో ఫినిషింగ్ అనేది అస్సలు రాలేదండి. ఎన్ని బ్లౌజ్ కుట్టినా సరే. నాకేమైందంటే ఫ్రంట్ పార్ట్ అనేది సరిగ్గా రౌండ్ షేప్ వచ్చేది కాదు. డాట్స్ ఎలా వేయాలో తెలిసేది కాదు. చెస్ట్ అనేది నిలబడేది కాదు. ఇలా హుక్స్‌లు అనేవి పట్టేసి టైట్‌గా ఉండేదనమాట చంక దగ్గర. ఇవన్నీ నేను ఎలా నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? అసలు బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి? అనేది చాలా చాలా ఆలోచించిన తర్వాత ఒక ఆవిడ దగ్గరికెళ్ళానండి. సర్లే ఏదైతే అది అనుకున్నారు. నాకు కొన్ని రావని చెప్పి తెలుసుకుంటే మంచిదే కదా! మనకి ఫ్యూచర్‌లో ఉపయోగపడతాయని చెప్పేసి ఇంట్లో నేను మోడల్స్ నేర్చుకోవడానికి వెళ్తాను అని చెప్తే, సరే వెళ్ళని చెప్పారు. నేనెళ్ళి బ్లౌజ్ కటింగ్ అయితే అడిగాననమాట. బ్లౌజ్ కటింగ్ అడిగినప్పుడు ఆవిడ అసలు మ్యాటర్ అనేది చెప్పేది కాదండి. నేర్పించే ఆవిడ బ్లౌజ్ కటింగ్‌లో అస్సలు విషయాలు చెప్పేది కాదు. మిగతా విషయాలన్నీ చక్కగా చెప్పేది. నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పేది. తెలియని విషయాలు మాత్రం ఒక్కటి చెప్పేది కాదు. నేను అక్కడికి అడుగుతూనే ఉండేదాన్ని. ఇది ఇలా వస్తుందండి, అది అలా వస్తుంది. నేను ఇలాగే కటింగ్ చేశాను. అయినా సరే నాకు అలా వస్తుంది, ఇలా వస్తుందని చెప్తే, అసలు టిప్స్ అనేది చెప్పేది కాదు. ఆవిడకి తెలిసిన టిప్స్ అయితే నాకు చెప్పలేదనమాట. నేనసలు చాలా అంటే నాకు నేర్చుకున్న తర్వాత కూడా అదే చెప్తున్నారు. నేను కుట్టినట్టే చెప్తున్నారు. ఏంట్రా బాబు! ఇది నాకు తెలిసిన విషయాలు వాళ్ళు చెప్తున్నారు. కానీ బ్లౌజ్‌కు పర్ఫెక్ట్‌గా రావట్లేదు అని చెప్పేసి మెంటలొచ్చేసేదనమాట. అలాగే కొన్ని కొన్ని అయితే నేర్చుకున్నాను. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత అయితే మా హస్బెండ్ మొబైల్ కొనిచ్చారనమాట. ఆ మొబైల్‌లో చూసి బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నాను. ఒక్క టైలర్ ఒక్కొక్క టిప్స్ అయితే షేర్ చేసేవాళ్ళండి. నేను ఎన్ని వీడియోస్ చూసేదాన్నంటే బ్లౌజ్ కటింగ్‌లో. అది బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అయితే నాకు ఆల్రెడీ వచ్చేసినాయి అనమాట. నేను ఫస్ట్ నేర్చుకున్న దగ్గరే నాకు బ్యాక్ పార్ట్, అలాగే హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నాను. ఒకసారి చూసినా అవి మైండ్‌లో ఉండిపోయాయి ఎలా కటింగ్ చేయాలి అనేది. ఫ్రంట్ పార్ట్ మాత్రం నాకు ఎవ్వరు ఎన్ని చెప్పినా బుర్రకి ఎక్కలేదండి అసలు. ఇంకా ఫోన్‌లో టైలరింగ్ వీడియోస్ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క టిప్ అయితే తెలుసుకున్నాననమాట. అలాగే నేను ఒక్క వీడియో కాదండి, మాక్సిమం చాలా వీడియోస్ చూసాను. అది ఫ్రంట్ పార్ట్ కోసం మాత్రమే చూసాను. ఆ ఫ్రంట్ పార్ట్‌లో ఎన్ని వీడియోస్ చూసినా నాకు బుర్రకెక్కడానికి మాక్సిమం ఒక 10 రోజులైనా సరే పట్టిందనమాట. ఆ 10 రోజుల్లో చూసినవన్నీ గుర్తుపెట్టుకొని బ్లౌజ్ కటింగ్ అయితే చేసేదాన్ని. నేనసలు బ్లౌజ్ కటింగ్‌లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా అండి? బ్యాక్ పార్ట్ క్లాత్ పైన ఈ విధంగా క్రాస్‌గా వేసుకోవాలి అనేది నాకసలు చాలా రోజుల వరకు యూట్యూబ్‌లో వీడియోస్ చూసే వరకు తెలీదండి. ఎవ్వరు నేర్చుకోవడానికి వెళ్ళిన ఆవిడ కూడా ఈ విధంగా క్రాస్‌గా వేసుకోవాలి అని చెప్పలేదు. అసలు నాకు అది చూసిన తర్వాత అదొక్కటేనండి నేను మిస్టేక్ చేసింది. మొత్తం పర్ఫెక్ట్‌గా కట్ చేశాననమాట. అదొక్క మిస్టేక్ అయితే చేశాను. ఫ్రంట్ పార్ట్ అనేది నాకు నార్మల్‌గా వేసి కటింగ్ చేయడం వల్ల షేప్ అనేది కరెక్ట్‌గా వచ్చేది కాదు. ఈ విధంగా క్రాస్‌గా వేయడం వల్ల మనకేంటంటే క్లాత్ అనేది సాగుతుందనమాట. క్రాస్‌గా సాగడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్‌లో చెస్ట్ అనేది లూజ్‌గా వస్తుంది. అంటే టైట్‌గా పట్టేయకుండా ఉంటది. ఇప్పుడు మరి సిస్టర్ మీరు అడిగారు గదా! దానికి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ చంక దగ్గర నుంచి హుక్స్‌లు పట్టే వరకు నెక్ దగ్గర పట్టుకోండి. సెకండ్ హుక్స్ దగ్గర పట్టుకొని ఈ విధంగా కొలుచుకోండి బ్లౌజ్‌ని. ఈ విధంగా కొలుచుకున్న తర్వాత మీకు వెడల్పు అనేది సరిపోతే టైట్‌గా ఏమీ పట్టేయదండి. ఒక హాఫ్ ఇంచ్ తేడా ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది సాగుతుందనమాట క్రాస్‌గా. ఆ విధంగా చూసుకోండి. మీకు హుక్స్ పట్టీ దగ్గర టైట్‌గా అనేది రాకుండా ఉంటుందనమాట. మీకు చెప్పాలనుకున్న టిప్ అదే. మీరు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు క్రాస్‌గా వేసుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది. క్రాస్‌గా కట్ చేయండి. బ్యాక్ పార్ట్ అనేది క్లాత్ పైన ఈ విధంగా క్రాస్‌గా వేసుకొని మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేశారంటే మనకి ఫ్రంట్ పార్ట్‌లో క్రాస్‌గా సాగడం వల్ల క్లాత్ అనేది సాగడం వల్ల లూజ్ వస్తుందనమాట. ఆ లూజ్ వల్ల మనకేంటంటే చెస్ట్ దగ్గర పట్టేయకుండా ఉంటుంది. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి మైండ్‌లో. నాకు ఈ ఒక్క టిప్పు ఫ్రంట్ పార్ట్‌లో తెలియక ఎన్ని బ్లౌజులు చెడగొట్టినో తెలుసా అండి? టిప్ చిన్నదే అయినా సరే ఫ్రంట్ పార్ట్ మాత్రం మెయిన్ ఇదేననమాట. క్రాస్‌గా వేసి కటింగ్ చేయాలి. ఈ విధంగా మనం ఇదొక్క టిప్ మర్చిపోతే గనక బ్లౌజ్ అనేది మొత్తానికే చెడిపోతది. ఇప్పుడైతే నేను యూట్యూబ్‌లో వీడియోస్ చూసిన తర్వాత బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా కుట్టడం నేర్చుకున్నానండి. యూట్యూబ్‌లో ఒక్కటి వీడియోస్ చూస్తే సరిపోదండి. అక్కడ మన మైండ్ కూడా ఉపయోగించాలి. అంటే అన్నీ తెలిసిన వాళ్ళు కూడా చాలా వరకు చెప్పరనమాట. ఎందుకనో మరి వాళ్ళకన్నా ఎక్కువ కుట్టేస్తారనో, లేకపోతే తర్వాత వాళ్ళ వీడియోస్ చూడరనో ఏమో గానీ, మొత్తం ఎంత పెద్ద టైలర్ అయినా సరే, ఒక్క వీడియోలో అన్నీ షేర్ చేయరు. ఒక్కొక్క వీడియోలో ఒక్క టిప్ అయితే షేర్ చేస్తా ఉంటారు. ఆ టిప్స్ కోసం నేను ఎన్ని వీడియోస్ చూసానో నాకే తెలుసండి. ఈ విధంగా మీరు కటింగ్ అయితే చేసుకోండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో నన్ను కామెంట్ బాక్స్‌లో అడగండి తప్పకుండా. మీ కామెంట్స్‌కి అయితే రిప్లై ఇస్తానండి. ఇప్పుడైతే నేను ఇంట్లోనే స్టిచ్చింగ్ చేస్తానండి. బ్లౌజులయితే పర్ఫెక్ట్‌గా కుడతాను. కొంతమంది వంకలు పెట్టేవాళ్ళు కూడా ఉంటారండి. ఎంత పెద్ద టైలర్‌కైనా సరే వంకలు పెట్టకుండా ఎవరో ఒకరు ఉంటారనమాట. ఎంత బాగా స్టిచ్ చేసినా ఎవరో ఒకరు ఒక 10 కస్టమర్స్‌లో ఒకరైనా సరే ప్రతి దానికి చిన్న వంకైనా పెడతా ఉంటారు. కానీ వంకలు పెట్టే వాళ్ళ గురించి మీరు పట్టించుకోకుండా మిమ్మల్ని నాకు చాలామందయితే చెప్తారనమాట. మీరు కుట్టిన బ్లౌజ్ అయితే బావుంది అని చెప్పేసి నాకు ఒక్కొక్కరు అంటే ఒక 4, 5 బ్లౌజులు ఒకేసారి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఒక 10 బ్లౌజులు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారనమాట.
నేను వాళ్ళ గురించి ఆలోచిస్తాను. బాగాలేదు అని వంకలు పెట్టే వాళ్ళ గురించి ఆలోచించను. వాళ్ళకి నెక్స్ట్ టైమ్ కుట్టాలి అన్నా సరే కొంచెం జాగ్రత్తగా కుడతాను. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి జాగ్రత్తగానే కుడతాను. కాకపోతే నాకు వంకలు పెట్టే వాళ్ళ గురించి అయితే అస్సలు ఆలోచించననమాట. అదొక్కటే నేను అనుకున్నాను. వంకలు పెట్టే వాళ్ళ గురించి ఆలోచిస్తే మన పనితనం అనేది ఆగిపోతుంది. నాకు ఎవరైతే ఎక్కువగా బ్లౌజులు ఇచ్చి నేను కుట్టిన తర్వాత ఒక 10 బ్లౌజులు కుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళే నాకు ఇంకొక 10 బ్లౌజులు తీసుకొచ్చి ఇస్తున్నారు. నేను అలాంటి వాళ్ళకి బ్లౌజులు కుట్టామంటే గనక మనకి ఈ టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. మనకి మనీ వస్తాయి. అలాగే మన పనితనం కూడా ఇంకా పెంచుకోవచ్చు. అదొకటి ఆలోచించుకోండి. ఎప్పుడైనా సరే మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి మన మైండ్ మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళ మీదే ఉండాలి. అంతేగాని మన పనిని వంకలు పెట్టే వాళ్ళ మీద ఉంటే మనం ఎప్పటికీ పని అనేది కరెక్ట్‌గా చేయలేము. నేను కూడా వంకలు పెట్టే వాళ్ళని పక్కన పెడుతున్నాను. వాళ్ళకి కుట్టననైతే చెప్పట్లేదండి. వంకలు పెట్టినా సరే మళ్ళీ నా దగ్గరికే తీసుకొస్తారు. ఎందుకంటే అదొక అలవాటనమాట వాళ్ళకి. ప్రతి చిన్న దాంట్లో వంకలు వెతకడం అనేది అలవాటుగా ఉంటుంది. కాబట్టి మన దగ్గర కూడా ఏదో ఒకటి చెప్పాలి. చెప్పకపోతే బాగోదు అన్నట్టు కొంతమంది చెప్తారు. కొంతమందికి లూజే అవుతది. అలాంటివైతే నేను సరిచేసి అయితే ఇస్తానండి. అంత పెద్ద కష్టంగా అయితే ఏమీ అనుకోను. నేను నా వల్ల బ్లౌజులు స్టిచ్ చేపించుకుంటే వాళ్ళకి లాస్ అనేది ఉండకూడదు. ఒకవేళ బ్లౌజ్ చెడిపోయిందంటే నేను డబ్బులైనా సరే ఆపేయాలి అనుకుంటాను గానీ, లాస్ అయితే నా వల్ల అవ్వకూడదని నేను అనుకుంటాననమాట. నా మెంటాలిటీ అది. బిగినర్స్‌కి చెప్పాలి అనుకున్నది అదేనండి. మనం యూట్యూబ్‌లో టైలరింగ్ చేసే వాళ్ళని చూసి మనం కూడా అలా కుట్టేయాలి, మనకు ఒక్కసారే వచ్చేయాలి అంటే మాత్రం అవ్వదండి. ఇప్పుడు మనిషిని చూసి బ్లౌజులు కుట్టేవాళ్ళు కొంతమందుంటారు. ఎంత నేర్చుకున్నా బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళు కొంతమందుంటారు. బ్లౌజ్ నేర్చుకుంటే చాలా ఈజీ అండి. అర్థం కాకపోతే మాత్రం చాలా కష్టం. అదేవిధంగా మీరు నేర్చుకునే విధానాన్ని బట్టి మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. నేను ఓన్లీ మనీ కోసమే టైలరింగ్ చేయాలి అనుకున్నారనుకోండి, మీకు ఎప్పటికీ అదైతే అర్థం కాదనమాట. ఏదైనా మనం చేసే పని మీద ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. అలాగే ఇష్టం కూడా ఉండాలి. ఇష్టం ఉంటే ఆటోమేటిక్‌గా మనం ఏ పని నేర్చుకోవాలనుకున్నా సరే మనం సక్సెస్ అవుతాము. కాబట్టి నిదానంగా నేర్చుకున్నా మంచిగా నేర్చుకోండి. ప్రతీదీ తెలుసుకోండి. ఒక వీడియో కాదు 100 వీడియోలు చూసైనా సరే యూట్యూబ్‌లో ఒక్కొక్కరు ఒక్కొక్క టైలరింగ్ చేసేవాళ్ళు ఒక్కొక్క టిప్ అయితే షేర్ చేస్తారు. మీరు ఆ వీడియోస్ అన్నీ చూసి మీకు తెలియని విషయాలు తెలుసుకొని స్లోగా స్టిచ్చింగ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఎంత కుట్టినా ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నా నాకు బ్లౌజ్ కుట్టడం రావట్లేదని మాత్రం ఎప్పుడూ దిగులు పడొద్దు. మీకు రాని విషయాన్ని ఎలా నేర్చుకోవాలి అనేది అది తెలుసుకొని యూట్యూబ్‌లో ఒక్కటి కాదండి 100 వీడియోలున్నాయి. 100 మంది టైలర్స్ యూట్యూబ్‌లో అయితే 100 కన్నా పైగానే సీనియర్స్ టైలర్స్ అయితే వీడియోస్ పెడుతున్నారు. ఆ వీడియోస్ అన్నీ చూసి మీరు స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి. మీకు ఫ్యూచర్‌లో బాగా ఉపయోగపడుతుంది. వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్‌కి అయితే రిప్లై ఇస్తాను. డౌట్ ఏదైనా ఎవరైనా అడిగితే మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. కొన్ని కామెంట్స్‌కి రిప్లై ఇవ్వకపోవచ్చు. అన్నీ చదువుతాను. రిప్లై ఇవ్వడానికి కుదరకపోవచ్చు. మీరు డౌట్స్ అడిగిన వాటికి మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.